ఆ కూలీలు ఆకలి కేకలు. ఉపాధి హామీ పథకం వారికి ఏమాత్రం ఆకలి తీర్చలేకపోతుంది. నిర్మాణాలు ఆగిపోవడం, వ్యవసాయ పనులు లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర సభాపతి తమ్మినేని సీతారాం నియోజకవర్గమైన అవతాల వలస నియోజకవర్గంలో నివసిస్తున్న వందలాది కూలీలు ఉపాధి కోసం కట్టలు తెంచుకొని విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఆడ మగ లేకుండా వృద్ధులు సైతం శనివారం రాత్రి మూటాముళ్ళ పట్టుకొని చేరుకోవడంతో రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. కృష్ణా జిల్లా గుడివాడలో కూలీ దొరుకుతుందని తెలిసి వీరంతా అక్కడకు బయలుదేరారు. కూలీ దొరికే ప్రాంతానికి వెళ్లే రైలు విశాఖపట్నం ప్లాట్ఫారానికి రాగానే ఒక్కసారిగా కూలీలు ఎక్కే ప్రయత్నం చేశారు. వారు తెచ్చుకున్న లగేజీలను తలపైన పెట్టుకుని రైలు ఎక్కే ప్రయత్నం అక్కడి వారి హృదయాలు ద్రవించాయి. కొంతమంది కూలీలు రిజర్వేషన్ బోగి ఎక్కడంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసుల సహకారంతో వారిని దింపారు. ముందే రావాలి, ముందు రావాలి కదా. చేస్తామండి, ఏడు చేస్తాము. ఏడు చేయడానికి మరి వాడు వచ్చినాడంటే ఈసారి మనం అన్నీ ముక్కు మొక్కలు అడుక్కొని వెళ్ళిపోవడం. ఇంకా మీకు ఉపాధి ఉందా? ఉపాధి లేదు మీకు? ఏటి లేదు. 40 సంవత్సరాలు డబ్బు లేదండి. 18,500 పనికి వెళ్ళట్లేదా? అలా ఇక్కడ పడుకోరా? ఎందుకు ఇదండి? మన కింద తల్లిదండ్రులు ఉంటారు, అలాంటి వాడికి ఇచ్చినా బాగుంటుంది. ఇప్పుడు అలా నమ్మకి ఇచ్చినా బాగుంటుంది. 40 సంవత్సరాలు 18,500 ఏంటండి? పథకం అనుకోండి. పథకం అది ఏం పథకం? అది అదే చెయ్యి అవుతాడు. అంటే చెయ్యి ఇవ్వకపోతే జగన్ ఇలా చెయ్యి అవ్వకపోతే లేగలేరు. అలా ఉడుకులు పడిపోయినాడు 40 సంవత్సరాలు. ఏం పథకాలు ఏమోగారు పనికిరాదు. ఒక్క పథకం పనికి వచ్చిందండి, ఒక అమ్మబడే పనికి వచ్చింది. ఏటి పనికి రాలేదు. ఆటో వాడికి 10,000 వేస్తాడు. మనం ఆటో ఎక్కితే ఛార్జీ తీసుకోవడం లేదా? టైలర్ బట్టలు కొడతాడు, వాడికి బట్టలు 600-700 తీసుకోవడం లేదా? ఎందుకు ఇవన్నీ పథకాలు?
బాగాలేదు అయితే ఆ. ఏం బాగాలేదా ఈసారి మీరు జగన్ ఓటేస్తారా మేము ఎప్పుడు వేయము ఆ. 360 రోజులు కూడా వేయము అది మా చిట్టు వలస చిట్టు వలస ఆ? అసలు వేయమనే వేయమని ఆ? ఏడు. జగన్ ఏ పథకం ఏడు పని. ఏ పని? ఏం చేస్తావు అవును నేను డాక్టర్ అయ్యాను. డాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఇది కూడా ఉంటా. ఎందుకు మొక్కలు మీద